24 గంటలు ఫోను 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 ఆ యూట్యూబ్ చూసుకుంటూ కూర్చోవడమే ఇంకా దీని పని. ఇంకా పిల్లలు స్కూల్‌కేని వచ్చారా లేదా ఏమీ అవసరం లేదు. సుగుణ నిన్నేనే. ఏమైందండి? అరుస్తూనే ఉంటారు ఎప్పుడు నిమ్మలంగా. నన్ను యూట్యూబ్ కూడా చూసుకోనివ్వరు. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి? ఏమైనా వండినవా లేదా? ఫోన్ చూసుకుంటే 24 గంటలు ఆ యూట్యూబ్‌లోనే మూతిపెట్టు. పిల్లగాడు స్కూల్‌కేని వస్తాడు వానికి కూడా తిండి పెట్టాలి అని ఏది లేదు నీకు. పడుకొని ఆ యూట్యూబ్ చూసుకుంటూ కాలం గడిపేస్తావు. ఆ కుట్లు కుట్టడానికి కూడా బ్లౌజులు కుట్టడానికి కూడా ఎవరికీ చెప్పట్లేదు. ఇంకా టైం పాస్ నీకు యూట్యూబ్‌తోనే అయితుంది. ఇంకా సంసారం కుదేం ఏముందే నీకు? అబ్బబ్బబ్బబ్బా! ఎప్పుడు అరుస్తూనే ఉంటారు. తిండి 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 గోల. ఆ తిండి కోసమేనండి యూట్యూబ్‌లో చూసుకుంటూ ఎలా వండాలి ఏంటి అనేది చూస్తున్నాను. పిల్లోడికి నీకును. అరుస్తూనే ఉంటారు అస్తమానం కాకిలాగా. ఏంటి వెళ్ళొచ్చారు కదా పనికి, డబ్బులు తీసుకొచ్చారా లేదా? ఏవి డబ్బులేవి ఇక్కడ ఇవ్వు. చెప్పు, ఎంత తీసుకొచ్చినావు డబ్బులు ఈ రోజటివి? 500 తీసుకొచ్చానే. 500 వచ్చినాయి. ఇంకా ఏమీ లేవు ఈరోజు అంతా ఖాళీయే. ఫోన్ చూసుకుంటూ పడుకున్నంత ఈజీ అనుకుంటున్నావా డబ్బులు సంపాదించుడు? 24 గంటలు నీకు ఇంట్లోనే ఉంటావు. నీకేం తెలుసు? బయటకెళ్ళి పోయి కష్టం చేసి తీసుకొస్తే సంపాదిస్తే తెలుస్తుంది నీకు. నేనేమి పనికి మాలిందల్లాగా ఫోటోలు వీడియోలు చూసుకుంటూ కూర్చోవట్లేదండి. యూట్యూబ్లో కూరలు ఎలా వండాలి, మీకు రుచికరమైన ఎలా వండి పెట్టాలి అనేది చూస్తున్నాను. దానికోసం నా మీద ఎందుకండి అంతగానో అరుస్తూనే ఉంటారు కర్రకాకిలాగా ఎప్పుడు? చాలా చాలే ఇక నీ వేషాలు బాగానే చెప్పుకుంటూ వస్తావు. కానీ ఈ రోజు ఎవరైనా వచ్చారా? బ్లౌజులకి వాపస్ కొట్టేసావా? అవి కుట్టడానికి ఒక 200-300 వస్తాయి. అవి కుట్టుకుంటూ చేయొచ్చు కదనే. నేను ఇంతగానం కష్టపడి 400 సంపాదించుకొస్తే గవ్వేనా 400 అని అంటావు నువ్వు. మరి నువ్వేం చేస్తున్నావు? పిల్లోడు ఎదుగుతున్నాడు అని చెప్పేసి అనుడే గాని సంపాదించాలనే ఆలోచన మాత్రం రాదే నీకు? సరే సరే, వెళ్ళి అవే పైసలతోని కూరగాయలు ఇంట్లోకి సరుకులన్నీ తీసుకొని రాపో. పిల్లోడు వచ్చే టైం అయింది, వండుతాను. వండి మీకు ఇద్దరికి పెడతాను. మళ్ళీ ఏదైనా పని ఉంటే రేపటికి అడ్వాన్స్గా చూసుకొని రా. లేదంటే మళ్ళీ నీకు ఇంట్లో అన్నం ఉండదు. సరేనా? అర్థం చేసుకుంటావని చెప్తున్నాను. మమ్మల్ని పోషించడానికి లేనిది నీకు ఫోన్ చూస్తే పడుకుంటేనే కోపం వస్తుంది. మమ్మల్ని రోషంతో పోషించాలి. నీకు అది లేదు కదా. దీని అమ్మ జీవితం. దీనికి ఎంత తెచ్చిచ్చినా రోజు 200 ఇచ్చినా 400 ఇచ్చినా 500 ఇచ్చినా ఇంకా అంతకన్నా ఎక్కువ 1000 రూపాయలు ఇచ్చినా కూడా దీనికి సరిపోవు కదా. రోజు ఏదో వాగుతూనే ఉంటుంది వాగుడుకాయలాగా. సంపాదిస్తే తెలుస్తుంది దీనికి. ఇంట్లో కూర్చొని మస్తుగా మాట్లాడుతుంది. స్కూల్ బస్ వచ్చే టైం అయింది, పోయి పోరని తీసుకురాపో. పోయి ముందు తర్వాత కానీ ఇవన్నీ మాట్లాడదు. కానీ నేను ఏదో ఒకటి వండుతాను. కానీ నువ్వు వెళ్ళి ఆ పోరని తీసుకురాపో. సరే సరే వెళ్తాను. నువ్వేదో ఒకటి వండు, మరి ఆకలేస్తుంది నాకు. సరే, ముందు వెళ్ళి తీసుకురాపో వాడిని. ఏందో జీవితం, అసలు ఏమీ అర్థం కాకుండా ఉంది ఈ జీవితం. పాడుగాను పక్కింటోడు కారు కొన్నాడు, పక్కింటి పిల్లము నెక్లెస్ కొన్నది, పట్టు చీరలు కొన్నది, నాకు అవి కావాలి ఇవి కావాలి అని అంటది నా పిల్లము. ఆమెదానేమో తక్కువ, ఇదేమో ఆశలేమో ఎక్కువ. దీనికి ఈ రోజు పెద్ద పెద్ద మేడలు కట్టాలని కలలు కంటూ ఉంటది. కళల్లో జరిగినాయన్నీ నిజమవుతాయా ఏంటో ఏమో జీవితం. ఏమండి? ఏంటి? టమాటా చారు చేయమంటారా? టమాటాలే ఉన్నాయి. చెయ్యిపో, ఏదో ఒకటి కాలబెట్టు. అవును, ఆ ఉమా వాళ్ళది పెళ్ళి ఉన్నదంట కదా. ముగ్గురం కలిసి అక్కడికే వెళ్ళే వాళ్ళం కదా. మధ్యాహ్న భోజనం అక్కడే అయ్యేది. నీకు చెప్పలేదా ఏంది? చెప్పారు కదా, ఇంటికి వచ్చి పత్రిక ఇచ్చారు. వెళ్ళే వాళ్ళం కదండి. మరి ఎందుకలా చెప్పకుండా ఉన్నారు? నేను మర్చిపోయాను. కనీసం మీరైనా గుర్తు చేయాలి కదా. అదే అదే ఎప్పుడంటావా అని చూస్తున్నాను. ఆ ఇంట్లో తినుడు బాగా అలవాటు నేర్చినావు నువ్వు. అట్లా నువ్వు తినుకుంటా ఇదైపోయి మమ్మల్ని ఏమో ఎండబెడుతున్నావే నువ్వు. కావాలని చేస్తున్నావులే నువ్వు. ఈయన ఏం మనిషి ఏమో, పక్కింటికి కూరగాయలు తీసుకురావడానికి పోయినా అరుస్తాడు. మన ఇంట్లో తీసుకెళ్లరా వాళ్ళు కూరగాయలు, ఉప్పు నూనె కారము? ఏదన్నా అయిపోతే వాళ్ళు అడుగుతారు, మనం వాళ్ళని అడుగుతాము. పెళ్ళిళ్ళు పేరాలంటాలు ఉన్నా కానీ వెళ్ళరా ఏంటి? అలా మాట్లాడతాడేంటి? మనం వెళ్తాము, వాళ్ళు వస్తారు మన ఇంటికి. వాళ్ళ పెళ్ళుందో వీళ్ళ పెళ్ళుందో ఎప్పుడు పోయి తినేసేద్దామా అని ఆలోచిస్తావని నా మీద అరుస్తాడేంటి? ఏంటే ఇంకా అన్నీ ఆలోచించుకుంటా కూర్చున్నావు? వెళ్ళి వంట చేయిపో. పోరగాడు వచ్చే టైం అయింది, వాడు కూడా అరుస్తాడు ఇంకా నీ మీద. సరే సరే, వెళ్తున్నాను. దానికి ఏం తక్కువ లేదు. పో బస్ వస్తున్నట్టుంది. దిగు బిడ్డ, మెల్లగా దిగు. అంకుల్, నేను ఈరోజు క్లాస్ లో మంచిగా మార్కులు తెచ్చుకున్నాను, మంచి పేరు తెచ్చుకున్నాను. టీచర్ నాకు చాక్లెట్ ఇచ్చింది. మంచిగా చదివావని చెప్పేసి మెచ్చుకుంది అంకుల్. నువ్వు మంచిగా రెడీ అవుతావు, క్యూట్ గా ఉన్నావు అని కూడా అన్నది అంకుల్. అబ్బా, నిన్నే కాదు నన్ను కూడా మెచ్చుకుంది టీచర్. నువ్వు మంచిగా రెడీ అవుతావు, చాలా క్యూట్ గా ఉన్నావు బేబీ అని చెప్పి నన్ను కూడా మెచ్చుకుంది. నిన్ను ఏమని మెచ్చుకుంది చిట్టి తల్లి? నువ్వు మంచిగా చదువుకున్నావని మెచ్చుకుందా? ఎలా మెచ్చుకుంది చెప్పు. డాడీ, నేను మంచిగా రాశాను హోంవర్క్, అందుకే మెచ్చుకుంది. డైలీ నువ్వు హోంవర్క్ బాగా రాస్తావు బేబీ, నువ్వు చాలా క్యూట్ గా ఉన్నావు అని నన్ను చెంపలు గిల్లుతూ మాట్లాడించింది డాడీ.
ఓహో! టాలెంట్ ఉంది. వెరీ గుడ్ గర్ల్ నా కూతురు. వెరీ వెరీ గుడ్ గర్ల్. ఇలా ఉండాలి మరి. చదువుకోవాలి మంచిగా. పెద్ద డాక్టర్ అవ్వాలి. నువ్వు కూడా మంచిగా చదువుకొని నువ్వు కూడా పెద్ద డాక్టర్ అవ్వాలి అమ్మాయి. సరే సరే అంకుల్ బాయ్. సియా పో బాయ్. రేపు స్కూల్ లేదు, నేను కూడా స్కూల్ కి రాను. రేపు మేము ఫంక్షన్ కి వెళ్తున్నాము, కార్లో వెళ్తున్నాము. కొత్త డ్రెస్ తీసుకొచ్చింది మా మమ్మీ నాకు. ఆ కొత్త డ్రెస్ వేసుకొని నేను స్కూల్ కి రాకుండా ఎంజాయ్ చేస్తాను. డ్రెస్ వేసుకొని ఫంక్షన్ కి వెళ్తాను. అక్కడ పెద్ద పెద్ద చాక్లెట్లు ఇస్తారు, స్వీట్స్ ఇస్తారు, మంచి మంచి భోజనాలు ఉంటాయట. మేము కార్లో వెళ్తున్నాము రేపు. అబ్బా అబ్బా గొప్పలు చెప్పుకుంటుంది. పో పోవే నీ ముచ్చు మొక్కన్నారా పో. ఎందుకు బేబీ అంత కోపం అవుతున్నావు ఆ అమ్మాయి మీద? నీకెందుకు అంత కోపం చెప్పు అమ్మాయి అంటే? ఊరికి ఆ అమ్మాయి గొప్పలు చెప్పుకుంటూ ఉంటది. మా దగ్గర కారు ఉంది, అది ఉంది, ఇది ఉంది. మేము ఫంక్షన్ కి వెళ్తున్నాము, కార్లో వెళ్తున్నాము, షికారు చేయడానికి వెళ్తున్నాము, భోజనాలు చేస్తాము, స్వీట్ తింటాము, చాక్లెట్లు. నేను స్కూల్ కి రాను, ఈరోజు దుమ్మ కొడతా. మా టీచర్ ఇలా మెచ్చుకుంది, అలా మెచ్చుకుంది, నేను మంచిగా రాశాను హోంవర్క్, నేను క్లాస్ ఫస్ట్, అది ఇదని గొప్పలు చెప్పుకుంటది డాడీ. మరి చెప్పుకుంటే చెప్పుకొని బేబీ, వాళ్ళది వాళ్ళు చెప్పుకుంటారు. మన దగ్గర లేనిది వాళ్ళ దగ్గర ఉన్నది. వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు, దానికి మనం ఎందుకు కుళ్ళుబడాలి చెప్పు? అది క్లాస్ లో కూడా నన్ను ఊరికి ఏడిపిస్తుంటది డాడీ. కర్ర ముఖం దానా, నువ్వు డ్రెస్ ఏం బాగాలేదు, నేను ఎంత తెల్లగా ఉన్నాను, నా డ్రెస్ ఎలా ఉంది అని అంటూ ఉంటది డాడీ. నీకంటే కర్రగా అమ్మాయి ఉంది కదరా. వాళ్ళ తమ్ముడు డాడీ వాళ్ళు అందరు కలిసి అంట టూర్ వెళ్తారంట, కార్లో వెళ్తారంట. అది గొప్పలు చెప్పుకుంటది. మా డాడీ కూడా మాకు కొన్ని రోజుల తర్వాత కారు తీసుకొస్తాడు, మేము కూడా వెళ్తాము, మేము కూడా పెద్ద ఇల్లు కట్టుకుంటాము అని నేను కూడా గొప్పలు చెప్పుకుంటాను డాడీ. నువ్వెప్పుడు డాడీ నాకు కారు తీసుకొస్తావు చెప్పు? కారు ఏం పెట్టి కొంటామమ్మా? ఇప్పుడు మనకు గడవడానికి కష్టంగా ఉంటేను కారు ఉంటదంట. ఈ తల్లి కూతుర్లు కూడా ఇలాగే కలలు కంటూ ఉంటారు, పెద్ద పెద్దగా కలలు కంటూ ఉంటారు. ఏంటో ఏమో. డాడీ నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు? ఎప్పుడు కారు కొంటావు, ఎప్పుడు కొత్త బట్టలు కొంటావు, పెద్ద ఇల్లు ఎప్పుడు కడతావు? నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు? పో డాడీ. ఇది పిల్లనా పిశాచ? ఇది ఉన్నదే జానెడంతా, దీని ఏమో ఆశలు కొండంతా ఉంటాయి. ఏంటో ఏమో అమ్మా. ఇంత వయసులోనే ఇలా ఉంది, ఇంకా కొన్ని రోజులైతే ఇంకెన్ని కలలు కంటుందో ఏమో. అమ్మో సచ్చాన్రా దేవుడా. మనిషికి ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండొద్దు. ఇప్పుడు మాకు గడవనికే చాలా కష్టంగా ఉంది. నా పిల్లమేమో తింటది పంటది, దీన్నేమో స్కూల్కు చదివించాలి. నాకు వచ్చే చాలు జీతంతో నేను కాలం గడిపేస్తూ ఉంటే కార్లు కొందాం, బిల్డింగ్లు కడదాం, బట్టలు కొత్తవి కొందాం అనే ఆలోచన చేస్తూ ఉంటారు తల్లి బిడ్డలు. ఏంటిరా దేవుడా నాకు ఈ కష్టాలు, ఎప్పుడు తీరుస్తావయ్యా? ఏ త్రిష రెడీ అయ్యావా? అమ్మా రెడీ అయ్యాను, ఇదిగో చూడు. ఇదిగో డార్లింగ్, నేను కూడా రెడీ అయ్యాను, పదండి. రూమ్ లో లగేజ్ ఉంది, తీసుకొని రాపండి. నేను మధ్యాహ్నంకి ఫంక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే డ్రెస్ మార్చుకోవాలి. ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ డ్రెస్ మార్చుకొని పట్టు శారీ కట్టుకోవాలి. అవన్నీ ఆ బ్యాగ్లో పెట్టానండి, తీసుకొని రాపండి. ఏంటే పెళ్ళికి వెళ్తున్నావా? ఇవన్నీ వ్యాపారం చేసుకురావడానికి వెళ్తున్నావా? ఇవన్నీ అమ్ముకురావడానికి? చీరలు పది తీసుకెళ్తారా ఒక పెళ్లికి వెళ్తే చెప్పు. మధ్యాహ్నం ఒకటంట, సాయంత్రం ఒకటంట, ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఇంకోటి మార్చుకుంటుందంట. ఏంటి ఈ పిల్లగాన్ని ఎత్తుకొని ఇవన్నీ మార్చుకోవడం అవసరమా చెప్పు? ఒక దాని మీద మంచిది ఏదో డ్రెస్ వేసుకొని పోయి పెళ్లి చేసామా, చూసామా, తిన్నామా, వచ్చామా అన్నట్టు ఉండాలి. కానీ అస్తమానం మార్చుకునే దాని మీదనే ఉంటావాయే. అబ్బా మీరు వెళ్ళండి, వెళ్ళి తీసుకురాపండి, నేను మార్చుకోవాలి. మనం దగ్గర ఉన్నదని అందరికీ తెలియాలి కదా. సొమ్ములు ఉన్నాయి, మళ్ళీ మంచి మంచి పట్టు చీరలు ఉన్నాయి అని అందరికీ తెలియాలి కదా. అక్కడ వెళ్ళిన తర్వాత నేను కట్టుకుంటాను. మీకేమవుతుంది? కట్టుకోవడానికి నాకు లేని ఇబ్బంది మీకేమవుతుంది మోసుకురావడానికి? వెళ్ళండి, వెళ్ళి తీసుకురాపండి. ఫంక్షన్కి వెళ్తున్నాం కదా, నేను కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకో డ్రెస్ మార్చుకుంటాను, తీసుకురాపండి డాడీ. సరేలే, నేను లగేజ్ మోయడానికే ఉంటాను మీతో పాటు. వెళ్తున్నాను, తీసుకొస్తానులే. సరే డాడీ తీసుకొని వస్తాడు, మనం వెళ్దాం పదా. సరే మమ్మీ పదా. ఏ సుగుణక్క ఏం చేస్తున్నావు కారు దగ్గర నిల్చొని? ఏం లేదు చెల్లి, కారుని చూస్తున్నాను ఎలా ఉందనేది. మేము కూడా కారు కొందామని అనుకుంటున్నాము, ఎలా ఉంది ఏంటి అనేది ప్లాన్ చేస్తున్నాను. ఇలాంటిది కొనాలా, ఇంకొంచెం పెద్దది కొనాలా అని. ఓహో అలాగా అక్క, మీరు కూడా కారు కొందాం అనుకుంటున్నారా? అయితే ఓకే అక్క, చూడు చూడు మంచిగా చూడు. మా కారు అయితే చాలా పెద్ద కారు, కాస్ట్లీ కారు. మా ఫ్యామిలీ మొత్తం అందరం ఏ ఫంక్షన్కి వెళ్ళినా మా ఫ్యామిలీ మొత్తం అందులోనే పడతాము. ఇంకా ఏమైనా తీసుకెళ్తే కూడా సామాన్ అంతా అందులోనే వేసుకొని వెళ్తామక్క. ఎంత దూరం వెళ్ళాలి అనుకున్నా, హైదరాబాద్ అయినా ఇంకా వేరే కంట్రీ అయినా వెళ్ళగలము. కారు ఉంటే, మనది మన చేతిలో ఉంటే ఎప్పటికైనా వెళ్ళొచ్చు. మాకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, మంచిగా కారు ఉంది. మా ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తాడు కారులోనే.
ఓకే ఓకే, ఈరోజు వస్తారా రేపు వస్తారా? మొత్తం అందరు ఇంటందరూ వెళ్ళిపోతున్నారా ఫంక్షన్కి? అక్క అందరం వెళ్తున్నాము ఫంక్షన్కి. మా ఆయన కూడా మా పాప కూడా మా బాబుని తీసుకొని వెళ్తున్నాము. ఈ రోజు వస్తాము, రేపు సాయంత్రం వరకు వచ్చేస్తాము. మరి మా అక్కడ చూసుకొని మళ్ళీ రావడానికి చూసుకుంటాం అక్క. ఇక కారే ఉంది కదా మాకు, ఎలాగైనా రావచ్చు, ఏ రాత్రి అయినా బయలుదేరొచ్చు. అబ్బో దీని వేషాలు పెద్ద గొప్పలు చెప్పుకోవడం కాకపోతే కారు ఉందని పదే పదే అంటదేంటి? ఇక దీనికే ఉంది కారు, ఇంకెవరికి లేదన్నట్టుగా చెప్పుకుంటూ ఉంటది గొప్పలు. ఆ ఎంగేజ్మెంట్కేనంట ఇంటందరూ వెళ్తారట. ఇక చెప్పొచ్చిందమ్మ సుందరాంగి. ఆ ఓకే ఓకే చెల్లి, మరి పెళ్ళి ఎప్పుడు పెట్టుకుంటున్నారు? 3-4 నెలల్లో అవుతుందా పెళ్ళి? ఇంకా టైం ఉందా? మరి బట్టలు అవన్నీ షాపింగ్ చేయాలి కదా. అవునక్క, షాపింగ్ అన్నీ చెయ్యాలి. మా అమ్మ వాళ్ళు ఊరికే నన్నే రమ్మంటారు, ఎందుకంటే నువ్వు మంచిగా షాపింగ్ చేస్తావు, మంచి సెలక్షన్ ఉంది. నువ్వు రావాలి బిడ్డ, ప్రతిదానికి నిన్ను తీసుకెళ్తాము, నువ్వేం బాధపడకు, పిల్లోడిని నేను చూసుకుంటాను. కానీ రాను అని మాత్రం మనకు అబ్బాయిని ఇక్కడనే దించేసి వెళ్ళమంటాము అని అంటున్నారు. 4 నెలలు ఉంది పెళ్ళి, 4 నెలల నుంచే నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ఉండాలట. మా అమ్మ చెప్తుంది, నీ సెలక్షన్ అంతా బాగుంటుంది బిడ్డ, నువ్వు ఇక్కడికే వచ్చేసేయు, పెళ్ళైన తర్వాత పోదురు కానీ మీ అబ్బాయి అందరినీ మేము చూసుకుంటాము, పాప స్కూల్ కూడా ఇక్కడ నుంచే వెళ్తుంది అని మా అమ్మ చెప్తుంది. మా నాన్న కూడా రమ్మని అంటున్నారు, కానీ మా ఆయన ఏమో వద్దంటున్నారు. మా ఆయన పెళ్ళికి ఒక 15 రోజుల ముందు వెళ్ళాం, కానీ ఇప్పుడు ఏం వద్దు అని అంటున్నారు. ఏమవుతుందో చూడాలి మరి. అబ్బో అబ్బో, మామూలు గొప్పలు కాదే తల్లి, తల్లిగారి గురించి కూడా గొప్పగా చెప్పుకుంటుంది. ఏంటక్క సుగునక్క? అదేంటి అంతంత లగేజ్ తీసుకెళ్తున్నారు? పెళ్లి కాదు కదా, ఎంగేజ్మెంటే కదా. పెళ్లి కాదు ఎంగేజ్మెంటే అన్నది, మరి ఏంటి అంతగానో తీసుకెళ్తున్నారా అని చూస్తున్నాను తంబి. అవునక్క, ఎంగేజ్మెంటే గానీ నా పెళ్ళాంకి ఇక 4 చీరలు మారుస్తుంది, 4 చీరలు కడుతుంది. ఏం చేయాలక్క? ఇవన్నీ మోసుకొని పోతున్నాము, మళ్ళీ నైట్కి ఇంటికి వచ్చేటప్పటికి మళ్ళీ ఇవన్నీ మోసుకొని రావాలి. నా పరిస్థితి ఇలా ఉంది, మరి ఏం చేయాలక్క? ఇలాంటి పిల్లలను కట్టుకుంటే చదువుకున్నలని ఇట్లనే ఉంటది పరిస్థితి, వెనక మోసుకుంటూ వెళ్ళడానికే రావాలి నేను. సరే సరే తమ్మి, జాగ్రత్తగా వెళ్ళిరండి. మరి ఇక మోసుకెళ్ళాలి, తప్పదు కదా. మరి పెళ్ళాన్ని చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినాక ఇంకెక్కువనే ఉంటాయి కదా మరి సామాను. అదే అదే అక్క, కట్టుకున్న కర్మానికి తప్పదు కదా మరి. సరే అక్క, మరి బాయ్ బాయ్. సరే సరే, బాయ్ బాయ్ తమ్మి. వీళ్ళది చిన్న పోకడ కాదు, ఎవరిదో ఫ్రెండ్ తెచ్చుకొని ఇంటి ముంగట పెట్టుకొని కారు, వీళ్ళ కారు లాగా బిల్డప్ ఇస్తున్నారు. ఇక మేము తీసుకొచ్చుకుంటామంటే అబ్బో మీరు కొంటారా, మీకు ఏం గతి లేదు, కారు ఎలా కొంటారు అన్నట్టుగా మాట్లాడతారు. వీళ్ళకే గొప్ప అన్ని ఉన్నట్టు అందరి మీద ఏడుస్తారు, నా మీద కూడా ఏడుస్తారు. వీళ్ళకి అదే పని కదా మరి. వాళ్ళే వీళ్ళే తెచ్చుకొని వాడుకున్నాడు, మళ్ళీ గొప్పలు చెప్పుకున్నాడు. పెళ్ళామేమో కొన్ని తలిగేసుకొని అవి ఇవి సోకులు పడుకుంటూ బంగారు లాగా బిల్డప్ ఇస్తుంది. అమ్మ ఎన్ని రోజులు ఇట్లా ఇల్లది పోకడలు, మామూలు పోకడలు కాదు. కొన్ని రోజులు ఆగు, మా ఆయన ఎక్కువని సంపాదించి బిల్డింగులు కట్టుకుంటాం, మేము కూడా కార్లు కొంటాము, మీ ముఖం ముంగట్నే కొంటాం. చూడు మరి గొప్పలు చెప్పుకున్నాడు, మీకే వస్తుందా? మాకు కూడా వస్తుంది.